topic is exception handling. So it is the one of the most important topic. So the examination point of view 100% essay question కి ప్రిఫర్ చేసే క్వశ్చన్ ఇది. సో ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్. సో ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ మనకు తెలియాలి అంటే సో దీనికి ముందు మనం ఇంకొక టాపిక్ గురించి తీసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బగ్. సో ఇక్కడ మనకు కనబడతా ఉంది. సో బగ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అన్ ఎర్రర్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఆ ప్రోగ్రామ్ లోపల వచ్చే ఎర్రర్స్ ని మనం ఇక్కడ ఏమంటామంటే బగ్స్ అంటాం. సో మరి బగ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే డీబగ్గింగ్ చేయాలి. సో బగ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? డీబగ్గింగ్ చేయాలి. సో డీబగ్గింగ్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ అన్ ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ అన్ ఎర్రర్స్ ఇన్ ద ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు అందులో బగ్స్ అనేటివి కామన్గా వస్తూ ఉంటాయి. సో బగ్స్ ఆర్ మీన్స్ ఎర్రర్స్. సో ఎర్రర్స్ వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేయాలి? సాల్వ్ అయితే చేయాలి. సో సాల్వింగ్ అన్ ఎర్రర్ ఆర్ కాల్డ్ డీబగ్గింగ్. సో మనం ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తాయి. మనకి ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి, ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు వాటిని మనం ఎట్లా సాల్వ్ చేయాలి అనేది ఇక్కడ తీసుకుందాము. సో మనకి వచ్చేసి ఓవరాల్ గా 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి కంపైల్ టైమ్ ఎర్రర్స్, లాజికల్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్. సో కొన్ని ఎర్రర్స్ ని మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు, కొన్ని ఎర్రర్స్ ని మనం అసలే సాల్వ్ చేయలేని ఎర్రర్స్ కూడా ఉంటాయి. కొన్ని ఎర్రర్స్ వచ్చినప్పుడు అది సిస్టమ్ ఎఫిషియన్సీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే సిస్టమ్ కండిషన్ పర్ఫెక్ట్గా లేకపోయినా సరే మన ప్రోగ్రామ్స్ అనేది ఎగ్జిక్యూట్ అనేది కాదు. సో ఫస్ట్ వన్ వచ్చేసి కంపైల్ టైమ్ ఎర్రర్స్. సో కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటే ఏంటి అంట? దీస్ ఆర్ ద సింటాక్టికల్ ఎర్రర్స్ ఫౌండ్ ఇన్ ద కోడ్. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకున్నాము. సో మనం రాస్తున్న ప్రోగ్రామ్ లో ఇవ్వాల్సిన సింటాక్సెస్ అనేది ప్రాపర్ గా ఇవ్వకపోవడం వల్ల వచ్చే ఎర్రర్స్ ని మనము కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటున్నాము. సో మరి కంపైల్ టైమ్ ఎర్రర్స్ ని ఎవరు ఐడెంటిఫై చేస్తూ ఉంటారంటే దీస్ ఎర్రర్స్ ఆర్ ఐడెంటిఫై బై ద కంపైలర్ డ్యూరింగ్ ద కంపైలేషన్ ఆఫ్ ద టైమ్. సో ఈ ఎర్రర్స్ ని ఎవరు ఐడెంటిఫై చేస్తారు అంటే మనం ప్రోగ్రామ్ రాస్తున్నాము, రాసిన తర్వాత ప్రోగ్రామ్ ని కంపైల్ చేస్తాం. సో కంపైల్ చేసినప్పుడు జావా కంపైలర్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే ఈ ఎర్రర్స్ ని ఐడెంటిఫై చేస్తుంది. సో జావా కంపైలర్ అనేది ఐడెంటిఫై చేసే ఎర్రర్స్ ని మనం ఇక్కడ ఏమంటున్నాము? కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటున్నాము. సో మరి మనం ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కంపైల్ చేస్తాము, కంపైల్ టైం లోపల సమ్ ఎర్రర్స్ అయితే రావడం జరిగింది. మరి ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు మన ప్రోగ్రామ్ కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ డేటా. సో ఈ ఎర్రర్స్ రావడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మన సిస్టమ్ కి కానీ మనం రాసిన ప్రోగ్రామ్స్ కానీ ఎటువంటి ఎఫెక్ట్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకుందాము. సో క్లాస్ పేరు వచ్చేసి నేను ఈఆర్ఆర్ అనే పేరు మీద ఒక క్లాస్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇందులోపల మెయిన్ మెథడ్ అయితే యూజ్ చేశాను, ఒకటే ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ని ఈఆర్ఆర్ అనే పేరు మీద అయితే మనం సేవ్ చేస్తూ ఉంటాము. సో ఈఆర్ఆర్ డాట్ జావా అనే పేరు మీద సేవ్ చేసి ప్రోగ్రామ్ ని కంపైల్ చేస్తాము. సో ఒకసారి చూడండి, మరి ఈ ప్రోగ్రామ్ లో మనకి ఏం మిస్టేక్ కనబడతా ఉంది? జస్ట్ ఒక స్టేట్మెంట్ అని ప్రింట్ ఇస్తున్నాము, హలో అనే స్టేట్మెంట్ అని ప్రింట్ ఇస్తున్నాము. సో అందులో ఏం మిస్టేక్ ఉంది మనకి? సో ఇక్కడ మనము అవుట్పుట్ స్టేట్మెంట్ అనేది ప్రాపర్ గా రాయలేదు. సో ఇక్కడ సెమికోలన్ అనేది మనం మిస్ చేయడం జరిగింది. సో మిస్ చేసిన తర్వాత మనం ప్రోగ్రామ్ ని కంపైల్ చేస్తాము. సో అప్పుడు కంపైలర్ అనేది ఏం చేస్తూ ఉంటుంది అంటే దీన్ని ఐడెంటిఫై చేస్తుంది. సో ఆ టైం లోపల వచ్చే ఎర్రర్స్ ని మాత్రమే మనం ఇక్కడ ఏమంటున్నాము? కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటున్నాము. సో ఇన్ ద అబోవ్ ప్రోగ్రామ్ సెమికోలన్ ఈజ్ మిస్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ సింటాక్టికల్ ఎర్రర్. సో ఇప్పుడు మనం ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ తీసుకున్నాము. సో అవుట్పుట్ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా సెమికోలన్ తోటి ఎండ్ చేయాలి. కానీ మనం అక్కడ ఏం చేసినాము? సెమికోలన్ తోటి ఎండ్ చేయడం అనేది మర్చిపోయినాం. ఓకే, సో ఇట్ ఈస్ కాల్డ్ అ కంపైల్ టైమ్ ఎర్రర్. సో ఇక రెండోది వచ్చేసి ఏమన్నది? రన్ టైమ్ ఎర్రర్ అంటున్నాము. సో ఈ రన్ టైమ్ ఎర్రర్స్ అనేది మన కంప్యూటర్ సిస్టమ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో దీస్ ఎర్రర్స్ ఆర్ ఐడెంటిఫై బై ద JVM, నాట్ బై ద కంపైలర్. సో దీస్ ఎర్రర్స్ ఆర్ నాట్ డిటెక్టెడ్ బై ద జావా కంపైలర్. The errors are detected by only JVM, only at runtime. సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లోపల మనం ప్రోగ్రామ్ రాస్తాం, కంపైల్ చేస్తాం, కంపైల్ అయిన తర్వాత దాన్ని రన్ చేస్తాం. సో ప్రోగ్రామ్ ని కంపైల్ చేసినప్పుడు కంపైలర్ ఇన్వాల్వ్ అవుతుంది, రన్ చేసినప్పుడు JVM ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో రన్ టైం లోపల ఐడెంటిఫై అయ్యే ఎర్రర్స్ ని మనం ఇక్కడ ఏమంటామంటే రన్ టైమ్ ఎర్రర్స్ అంటాం. సో ఈ రన్ టైమ్ ఎర్రర్స్ ని సమ్ టైమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు, మనము సాల్వ్ చేయలేకపోవచ్చు.
ఓకే. సో ఈ ఎర్రర్స్ ని మనం ఈ ఎర్రర్స్ ని ఎవరు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు అంటే జేవిఎం అనేది ఐడెంటిఫై చేస్తూ ఉంటది. సో జేవిఎం ఐడెంటిఫై చేసే ఎర్రర్స్ ని మనం ఇక్కడ ఏమంటున్నాము, రన్ టైమ్ ఎర్రర్స్ అంటున్నాము. ఇది సిస్టమ్ ఎఫిషియన్సీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అక్కడ అందుకోసం ఇక్కడ ఏమంటున్నాము, దీస్ ఎర్రర్స్ ఆర్ రిప్రజెంట్ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్ టు ఎగ్జిక్యూట్ ఏ పర్టిక్యులర్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఒక చిన్న క్లాస్ ప్రోగ్రామ్ తీసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి ఇప్పటి వరకు ఇక్కడ ప్రోగ్రామ్ లో మిస్టేక్ ఏముంది, సో క్లోజింగ్ అనేది ఉన్నది. సో ఇక్కడ మనం మిస్టేక్ ఏంటి అంటే వాయిడ్ మెయిన్ లోపలనే మెయిన్ మెథడ్ లోనే మనకి ఇక్కడ మిస్టేక్ అయితే ఉన్నది. సో స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనేది నేను తీసుకోలేదు. సో స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకోకుండా ప్రోగ్రామ్ ని మనం రన్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. కంపైల్ చేసినప్పుడు సక్సెస్ అవుతుంది. సో కంపైల్ టైం లోపల మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, కానీ రన్ చేసినప్పుడు మాత్రం మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో దీని కంటిన్యూషన్ చూద్దాం ఒకసారి. సో జావాసి స్పేస్ క్లాస్ నేమ్ డాట్ జావా సక్సెస్ అయింది. సో జావా స్పేస్ క్లాస్ నేమ్ ఎంటర్ కొట్టగానే చూడండి నాకు ఇక్కడ ఒక ఎగ్జెప్షన్ అనేది రేజ్ అయింది. ఎగ్జెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్. సో జావా డాట్ లాంగ్ డాట్ నో సచ్ మెథడ్ ఎర్రర్ మెయిన్ మెథడ్. సో ఈ ఎర్రర్ అనేది మనకి రావడం జరిగింది. సో ఈ ఎర్రర్ అనేది కంపైల్ చేసినప్పుడు రాలేదు, కానీ మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ ని రన్ చేస్తామో ఆ టైం లోపల మాత్రమే ఈ ఎర్రర్ అనేది మనకి రేజ్ అయింది. ఇకపోతే థర్డ్ వన్ వచ్చేసి ఏమన్నది, లాజికల్ ఎర్రర్స్. సో ఈ లాజికల్ ఎర్రర్స్ కి 100% రీజన్ ఎవరు అంటే యూజర్ మాత్రమే. సో దీస్ ఎర్రర్స్ ఆర్ నాట్ డిటెక్టెడ్ బై ఐదర్ కంపైలర్ ఆర్ జేవిఎం. ఈ ఎర్రర్స్ ని కంపైలర్ డిటెక్ట్ చేయలేదు, జేవిఎం డిటెక్ట్ చేయలేదు. సో దీనికి రీజన్ ఎవరు అంటే కంప్లీట్ యూజర్ మాత్రమే. ద ప్రోగ్రామర్ ఈస్ సాల్వ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్. సో ఇప్పుడు మనకి ఏదైతే ఎర్రర్స్ అనేది వస్తుందో దీస్ ఆర్ ద ఎర్రర్స్ అక్కర్డ్ డ్యూ టు ఇంప్రాపర్ ఆర్ బ్యాడ్ లాజిక్ రిటర్న్ ఇన్ ద ప్రోగ్రామర్. సో నేను ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు స్టార్టింగ్ ట్రయల్స్ లో స్టేట్మెంట్స్ తీసుకెళ్లి లాస్ట్ లో పెట్టేసి, లాస్ట్ లో స్టేట్మెంట్ తీసుకొచ్చి మిడిల్ లో పెట్టేసి, మిడిల్ లో రాసేది ఇంకెక్కడో రాసామనుకున్నాము. సో దీనికి 100% రీజన్ ఎవరు అంటే యూజర్. మరి దీన్ని సాల్వ్ చేయాల్సినది కూడా ఎవరు అంటే కంప్లీట్ గా యూజర్ మాత్రమే సాల్వ్ చేస్తూ ఉంటాడు. సో ఈ ఎర్రర్స్ వచ్చిన తర్వాత కూడా మనకి సిస్టమ్ కి అని మన ప్రోగ్రామ్ కి అని ఎటువంటి లాస్ అనేది ఉండదు. సో దెర్ ఈస్ నో లాస్ ఆఫ్ ద డేటా. ఏ ఎర్రర్స్ వచ్చినప్పుడు, లాజికల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే తీసుకున్నాను నేను. ఇంటూ ఏ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఎస్ అనే పేరు మీద ఒక వేరియబుల్ తీసుకుని దానికి ఒక 5 అనే వాల్యూ అనేది అసైన్ చేసినాం. సో ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ అయితే పర్ఫామ్ చేస్తా ఉన్నాము. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 4 into ఎస్ అని పెట్టేస్తాం. సో ఎప్పుడు కూడా మనము క్యాలిక్యులేషన్స్లలో డైరెక్ట్ గా వాల్యూస్ ని ఇన్వాల్వ్ చేయకూడదు. ఏం చేసినా సరే వేరియబుల్ ని మనం అయితే ఇక్కడ ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 4 అనేది రాయకూడదు. సో మరి 4 ప్లేస్ లోపల మనం ఇక్కడ ఏం రాయాలి, ఎస్ అనేది రాయాలి. సో యూస్ వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్. సో ఎస్ ఫర్ సైడ్ ఏం ప్రింట్ ఇస్తున్నాము, ఏరియా ఆఫ్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది, సైడ్ ఇంటూ సైడ్. సో ఇది ఏం ఎర్రర్, ఇది లాజికల్ ఎర్రర్స్. సో మనకైతే 3 రకాల ఎర్రర్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఎర్రర్ వచ్చేసి కంపైల్ టైమ్ ఎర్రర్, కంపైలర్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. రెండోది వచ్చేసి రన్ టైమ్ ఎర్రర్, జేవిఎం ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది. లాజికల్ ఎర్రర్స్ కి 100% రీజన్ ఎవరు అంటే యూజర్ మాత్రమే. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎర్రర్స్ తోటి ప్రాబ్లం లేదు, లాస్ట్ ఎర్రర్ తోటి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇక మనకు వచ్చే మేజర్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అంటే రన్ టైమ్ ఎర్రర్ లో నుంచి మనకి ఎక్కువ మేజర్ ప్రాబ్లం అనేవి వస్తాయి. సో మరి ఈ రన్ టైమ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని అయితే మనము సాల్వ్ అయితే చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జెప్షన్. సో ఎగ్జెప్షన్ అంటే ఏంటి అంట, రన్ టైమ్ ఎర్రర్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఎగ్జెప్షన్. సో రన్ టైమ్ లోపల వచ్చే ఎర్రర్స్ ని మాత్రమే మనం ఇక్కడ ఏమంటున్నామో ఎగ్జెప్షన్ అంటున్నాము. ఓకే. సో ఈ రన్ టైమ్ లోపల వచ్చే ఎర్రర్స్, ఈ ఎగ్జెప్షన్ వచ్చినప్పుడు సమ్ టైమ్స్ మన సిస్టమ్ కి కానీ మన దగ్గర ఉండే ప్రోగ్రామ్స్ కానీ లాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది సిస్టమ్ ఎఫిషియన్సీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మరి ఎగ్జెప్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని మనం సాల్వ్ చేయాలి. సో ఎగ్జెప్షన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వాటిని సాల్వ్ అయితే చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఎగ్జెప్షన్ హ్యాండిలింగ్ టెక్నిక్స్ అంటాం. సో మరి ఇక్కడ ఎగ్జెప్షన్ హ్యాండిలింగ్ అంటే ఏంటి అంటే హ్యాండిలింగ్ రన్ టైమ్ ఎర్రర్స్. సో రన్ టైమ్ లోపల వచ్చే ఎర్రర్స్ ని మనం సాల్వ్ చేయడాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఎగ్జెప్షన్ హ్యాండిలింగ్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాన్ని సాల్వ్ చేయాలి అంటే అది నీకు ఏ టైప్ ఆఫ్ ఎగ్జెప్షన్ అనేది నీకు తెలవాలి ఫస్ట్. సో ఎగ్జెప్షన్ వచ్చింది ఓకే, రన్ టైమ్ ఎర్రర్ వచ్చింది ఓకే, అది ఏ టైప్ ఆఫ్ ఎగ్జెప్షన్ అనేది ముందు మనం ఐడెంటిఫై చేయాలి.
సో ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏమేమి ఎగ్జెప్షన్స్ వస్తాయి అనేది విషయం తెలవాలి. సో ఇక్కడ మనకి రెండు రకాల ఎగ్జెప్షన్స్ అయితే ఉంటది. ఒకటి వచ్చేసేమో చెక్డ్ ఎగ్జెప్షన్ ఉన్నది, రెండోది వచ్చేసి అన్చెక్డ్ ఎగ్జెప్షన్ అనేది ఉంది. సో మరి చెక్డ్ ఎగ్జెప్షన్ అనేది ఎందుకు వస్తుంది, అది వచ్చినప్పుడు ఏం చేయాలి, అన్చెక్డ్ ఎగ్జెప్షన్ ఎందుకు వస్తుంది, అది వచ్చినప్పుడు దాన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి అనేది చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి చెక్డ్ ఎగ్జెప్షన్ గురించి తీసుకుందాము. సో చెక్డ్ ఎగ్జెప్షన్ అనేది ఎప్పుడు వస్తూ ఉంటది, దీన్ని ఎవరు ఐడెంటిఫై చేస్తూ ఉంటారంటే దీస్ ఎగ్జెప్షన్స్ చెక్డ్ ఎట్ కంపైల్ టైమ్ బై ద జావా కంపైలర్ ఆర్ కాల్డ్ యాజ్ అన్ చెక్డ్ ఎగ్జెప్షన్. ద ప్రోగ్రామర్ షుడ్ హ్యాండిల్ ద చెక్డ్ ఎగ్జెప్షన్స్ ఆర్ త్రో దెమ్. సో మరి కంపైల్ టైం లోపల కంపైలర్ అనేది ఏం చేస్తూ ఉంటది, ఐడెంటిఫై చేస్తూ ఉంటది, సో చెక్ చేస్తూ ఉంటది. సో ద ఎగ్జెప్షన్స్ ఆర్ చెక్డ్ ఎట్ కంపైల్ టైం. సో కంపైల్ టైం లోపల చెక్ అయ్యేటటువంటి ఎగ్జెప్షన్స్ ని మనం ఇక్కడ ఏమంటామంటే చెక్డ్ ఎగ్జెప్షన్స్ అంటాం. సో చెక్డ్ ఎగ్జెప్షన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎవరు సాల్వ్ చేయాలంటే యూజరే సాల్వ్ చేయాలి. ఎట్లా సాల్వ్ చేయాలి అంటే త్రో దెమ్. సో ఇక్కడ ఒక కీవర్డ్ అయితే మనం తీసుకుంటున్నాము. సో ఇప్పటి వరకు మనం వాయిడ్ మెయిన్ లోపల పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే రాసేసినాము. సో ఇప్పటి నుంచి మనం ఏదైనా ఎగ్జెప్షన్స్ వస్తున్నాయని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ ఏం వాడాలి అంటే త్రోస్ ఐఓ ఎగ్జెప్షన్స్ అనే మనం కీస్ అయితే మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వాయిడ్ మెయిన్ తో కంటిన్యూషన్ లో త్రోస్ ఐఓ ఎగ్జెప్షన్ అనే కీ అనే మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇది రాయడం వల్ల ఏమైతా ఉంటది, సో చెక్ టైం లోపల వచ్చే ఎగ్జెప్షన్స్ అనేది అన్ని కూడా సాల్వ్ అవుతా ఉంటాయి. సో ఇక్కడ మరి ఐఓ ఎగ్జెప్షన్ అంటే ఏంటి అంటే ఐ ఫర్ ఇన్పుట్, ఓ ఫర్ అవుట్పుట్. సో ఇన్పుట్ ఎగ్జెప్షన్స్, అవుట్పుట్ ఎగ్జెప్షన్స్ రెండు కూడా ఇక్కడ మనకి త్రో అయిపోతా ఉంటది. ఇకపోతే రెండోది వచ్చేసి ఏమన్నది అన్చెక్డ్ ఎగ్జెప్షన్. మనకి చెక్డ్ ఎగ్జెప్షన్ వస్తున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మనకు వచ్చే మేజర్ ప్రాబ్లం వల్ల ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం ఈ అన్చెక్డ్ ఎగ్జెప్షన్ లో నుంచి మాత్రమే మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. సో దీస్ ఎగ్జెప్షన్స్ ఆర్ చెక్డ్ బై ద జేవిఎం. సో మరి ఈ ఎగ్జెప్షన్స్ ని ఎవరు చెక్ చేస్తూ ఉంటారంట, జేవిఎం అనేది చెక్ చేస్తూ ఉంటది. మరి అన్చెక్డ్ ఎగ్జెప్షన్స్ వచ్చినప్పుడు దాన్ని మనము సాల్వ్ చేయొచ్చు, సమ్ టైమ్స్ సాల్వ్ చేయలేకపోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే మనకి ఒక 2 టైప్స్ ఆఫ్ అన్చెక్డ్ ఎగ్జెప్షన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఒకటేమో అర్థమెటిక్ ఎగ్జెప్షన్ ఉంది, రెండోది నంబర్ ఫార్మాట్ ఎగ్జెప్షన్ అనేది ఉంది. సో ఇవన్నిటిని మనం సాల్వ్ చేయాలి అంటే మనకు ఒక పేరెంట్ క్లాస్ అనేది కావాలి, దట్ ఈస్ కాల్డ్ ఎగ్జెప్షన్ క్లాస్. సో వాటన్నిటిని మనం సాల్వ్ చేయాలంటే మనకు ఒక పేరెంట్ క్లాస్ అనేది కావాలి, దాన్ని మనము ఎగ్జెప్షన్ క్లాస్ అంటాము. సో ఎగ్జెప్షన్ ఈజ్ ఎ సూపర్ క్లాస్ ఫర్ ఆల్ ద ఎగ్జెప్షన్స్ ఇన్ జావా. సో మరి దీని లోపల త్రోబుల్ అన్న కీని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎగ్జెప్షన్స్, ఏం ఎగ్జెప్షన్ ఉంది నీకు, ఐఓ ఎగ్జెప్షన్ అయితే ఉంది. సో ఒకటేమో ఐఓ ఎగ్జెప్షన్స్ లో 3 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటేమో అర్థమెటిక్ ఎగ్జెప్షన్, రెండోది నెంబర్ ఫార్మాట్ ఎగ్జెప్షన్, మూడోది అరే ఇండెడ్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్. ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఎగ్జెప్షన్, రెండోది నెంబర్ ఫార్మాట్ ఎగ్జెప్షన్, మూడోది అరే ఇండెడ్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్స్. ఈ 3 కూడా దేనికి సంబంధించిన ఎగ్జెప్షన్స్, ఇన్పుట్ అవుట్పుట్ ఎగ్జెప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న క్లాస్ ప్రోగ్రామ్ తీసుకుందాము. ఓకే, సో మనం రెగ్యులర్ గా రాసిన కోడ్ ఉంది కదా, ఆ కోడ్ తోటి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుందాము. జస్ట్ ఒక బేసిక్ ప్రోగ్రామే తీసుకుందాము, జస్ట్ 2 నెంబర్స్ అడిషన్ చేయడానికి. స్టార్ట్ క్లాస్ ఎగ్జెప్షన్ ప్రోగ్రామ్ అని తీసుకుంటున్నాం. బ్రాకెట్స్. సో ఎంటరింగ్ ఇంటూ మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ ఒక స్కానర్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. సిస్టమ్ డాట్ ఇన్పుట్ ఫంక్షన్. నా ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను, ఇంటూ ఏ కామా బి కామా సి అని 3 వేరియబుల్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఏకి వాల్యూ ఇద్దాము.
ఎంటర్ ఏ వాల్యూ. సో ఇమ్మీడియట్ ఏ వాల్యూని మనం ఏం చేయాలి, స్కాన్ చేయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంటీజర్. అగైన్ అవుట్పుట్ స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో ఎంటర్ బి వాల్యూ. సో బి వాల్యూ స్కాన్ నెక్స్ట్ ఇంటూ. సో ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసింది, బి వాల్యూ వచ్చేసింది. సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు సిని ప్రింట్ ఇద్దాము. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println రిజల్ట్ ఈజ్ అని దేన్ని ప్రింట్ ఇవ్వాలి మనము, ప్లస్ సీన్ అయితే మనం ప్రింట్ ఇస్తున్నాము. సో ఇదైతే బేసిక్ ప్రోగ్రామ్ కదా, రైట్. సో దీన్ని మనం సేవ్ చేద్దాము. ఎగ్జెప్షన్ సేవ్. మనం ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫోల్డర్ పెట్టేసుకున్నాం కదా, మై ప్రోగ్రామ్స్. సో క్లాస్ నేమ్ డాట్ జావా, go to terminal, new terminal, go to desktop location. So enter into my programs, clear. Now Java C, exception program.java, success. ఇప్పుడు మనకి ఏమైనా ఎగ్జెప్షన్స్ వచ్చినాయి ఇందులో. సో ఎంటర్ ఏ వాల్యూ 10 ఇచ్చాను, ఎంటర్ బి వాల్యూ 5 ఇచ్చాను, రిజల్ట్ వచ్చేసింది. మళ్ళొక్కసారి నేను చెక్ అయితే చేస్తున్నాను. ఎంటర్ ఏ వాల్యూ 10 ఇచ్చాను, బి వాల్యూ 0 ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏమొచ్చింది, ఒక ఎగ్జెప్షన్ అనేది నాకు రేజ్ అయింది. ఎప్పుడు ఎగ్జెప్షన్ రేజ్ అయింది, ఎందుకు ఎగ్జెప్షన్ అనేది రేజ్ అయింది, నువ్వు ఇక్కడ ఏం చేసినావు, బి వాల్యూ అనేది ఏమి చేసినావు, 0 ఇచ్చేసినావు. సో బి వాల్యూ అనేది 0 ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది ప్రాబ్లం అయింది. సో క్యాలిక్యులేషన్ ప్రాబ్లం అయినప్పుడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నది, అర్థమెటిక్ ఎగ్జెప్షన్ అనేది రేజ్ అయింది. ఎందుకు అర్థమెటిక్ ఎగ్జెప్షన్ అనేది రేజ్ అయింది, బై 0 ఇవ్వడం వల్ల. సో మరి ఇది ఇచ్చేసినావు, నువ్వు ఇప్పుడు తెలియకుండా నువ్వేం చేసినావు, 0 వాల్యూ ఇచ్చేసినావు. సో ఎగ్జెప్షన్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని మనము ఎట్లా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. సో ఎగ్జెప్షన్ అయితే వచ్చింది. మరి ఎగ్జెప్షన్ వచ్చినప్పుడు వీటిని మనం ఎట్లా సాల్వ్ చేయాలి, సో ఎగ్జెప్షన్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా సాల్వ్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ మెథడ్స్. సో వాటిని మనం ఇక్కడ ఏమంటున్నాము, ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ మెథడ్స్ అంటున్నాము. సో మరి ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ మెథడ్ లోపల మనకి 3 రకాల బ్లాక్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రై బ్లాక్, రెండోది వచ్చేసి క్యాచ్ బ్లాక్, మూడోది వచ్చేసి ఫైనలీ బ్లాక్. సో ఫైనలీని మనం సైడ్ చేసినా కూడా మేజర్గా యూజ్ చేసేటివి ఏంటి అంటే కేవలం 2 బ్లాక్స్ మాత్రమే. ఒకటి ట్రై బ్లాక్ యూజ్ చేస్తూ ఉంటాం, రెండోది క్యాచ్ బ్లాక్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం తీసుకున్న ప్రోగ్రాంలో నాకు ఎగ్జెప్షన్ అయితే రావడం జరిగింది. సో మరి ఎగ్జెప్షన్ వచ్చినప్పుడు దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ట్రై బ్లాక్ అనేది ఎందుకోసం వాడాలి, క్యాచ్ బ్లాక్ అనేది ఎందుకోసం వాడాలి, ఇది కంప్లీట్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇది యూజర్ మాత్రమే దీన్ని సాల్వ్ చేయగలుగుతాడు. సో ఇప్పుడు ప్రోగ్రామర్ ఏం చేస్తున్నాడు, కోడ్ రాసిండు, ప్రోగ్రామ్ రన్ చేసిండు, రిజల్ట్ వచ్చింది, ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వకుండా 0 వాల్యూస్ ఇవ్వడం వల్ల మనకు ఎగ్జెప్షన్ అనేది రేజ్ అయింది. సో మరి ఎగ్జెప్షన్ అనేది రేజ్ అయినప్పుడు యూజర్ అనేవాడు ఏం చేయాలి, అసలు ఎందుకు ఎగ్జెప్షన్ వచ్చింది, దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి, అందుకోసం ట్రై క్యాచ్లని వాడాలి. సో మరి ఇప్పుడు ట్రై అనే బ్లాక్ ని మనం ఎక్కడ వాడాలి అంటే, మనం ఒక 20 లైన్ల ప్రోగ్రామ్ రాస్తాం. 20 లైన్ల ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏ లైన్ నుంచి ఏ లైన్ మధ్యలో నీకు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మొత్తాన్ని తీసుకొచ్చి మనం ఎక్కడ రాయాలి అంటే ట్రై బ్లాక్ లోపల రాయాల్సి ఉంటుంది. సో మనకి ఏ లైన్ లోపల ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ఏ లైన్ లోపల ఎండ్ అయింది అనే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో, లేదు మొత్తం టోటల్ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చి మనం ఎక్కడ రాయాలి అంటే ట్రై బ్లాక్ లోపల రాయాలి. సో ఇమీడియట్ ట్రై బ్లాక్ అనేది ఎక్కడైతే క్లోజ్ అవుతా ఉన్నదో దాని కంటిన్యూషన్ లోనే మళ్ళీ మనం ఏం ఓపెన్ చేయాలంటే ఈ క్యాచ్ బ్లాక్ ని మనము ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మరి క్యాచ్ బ్లాక్ అనేది ప్రతిసారి ఎగ్జిక్యూట్ కాదు. ఎప్పుడైతే నీకు ఎగ్జెప్షన్ అనేది వస్తుందో, ఎగ్జెప్షన్ వచ్చినప్పుడు
నేను ఒక ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇందాక మనకి ఏమొచ్చింది, 0 ఇవ్వడం వల్ల మనకి ఎగ్జెప్షన్ అనేది వచ్చేసింది. సో కాబట్టి యూజర్ కి ఏం చెప్పాలి, అరే భయ్ నువ్వు 0 అనే వాల్యూ ఇవ్వకూడదు, సో 0 అనే వాల్యూ ఇస్తే నీకు ఎగ్జెప్షన్ అనేది రేజ్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ని మనము క్యాచ్ బ్లాక్ లోపల చూపించాలి. ఎగ్జెప్షన్ అనేది ఎందుకు వచ్చేసింది, ఎగ్జెప్షన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం డిస్ప్లే చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ ని మొత్తాన్ని తీసుకొచ్చి మనం ఎక్కడ రాయాలి అంటే ఈ క్యాచ్ బ్లాక్ లోపల రాయాల్సి ఉంటది. సో ద ప్రోగ్రామర్ షుడ్ రైట్ ద క్యాచ్ బ్లాక్ వేర్ హీ షుడ్ డిస్ప్లే ద ఎగ్జెప్షన్ డీటెయిల్స్ టు ద యూజర్. ఓకే, సో మరి క్యాచ్ బ్లాక్ ని మనం ఎట్లా రాయాలి, దీనికి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ అయితే మనం క్రియేట్ చేయాల్సి ఉంటది. సో క్యాచ్ స్పేస్ ఎగ్జెప్షన్ క్లాస్. మనకి ఇప్పుడు ఏం ఎగ్జెప్షన్ వచ్చింది, అర్థమెటిక్ ఎగ్జెప్షన్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనము క్లాస్ పేరు వచ్చేసి అర్థమెటిక్ ఎగ్జెప్షన్ అని రాయాలి. స్పేస్ ఇచ్చేసి దానికంటే ఒక రిఫరెన్స్ వేరియబుల్ అనేది మనం తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత నువ్వు ఏదైతే స్టేట్మెంట్ రాద్దాం అనుకుంటున్నావో ఆ స్టేట్మెంట్ అనేది ఎక్కడ రాయాలి అంటే ఈ క్యాచ్ బ్లాక్ లోపల రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ పాయింట్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, క్యాచ్ బ్లాక్ అనేది ఎక్కడ రాయాలి అంటే ట్రై అనేది ఎక్కడైతే క్లోజ్ అవుతా ఉంటుందో దాని కంటిన్యూషన్ లోనే మనము ఈ క్యాచ్ బ్లాక్ ని అయితే మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఈ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ లను యూజ్ చేసుకొని చూద్దాము మరి దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలన్నది. సో ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ అయితే నేను క్లియర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన మేజర్ ప్రోగ్రామ్ ఎక్కడైంది, వేరియబుల్ డిక్లరేషన్ చేస్తున్నాం ఇక్కడ. సో క్యాలిక్యులేషన్ అయిపోయింది, ప్రింటింగ్ పార్ట్ అయిపోయింది, ఈ ప్లేస్ లోపల అయిపోయింది. అంటే ఇదే కదా మన మెయిన్ ప్రోగ్రామ్ ఇప్పుడు. సో ఈ ఇన్ఫర్మేషన్ ని మొత్తాన్ని మనం ఎక్కడ రాయాలి అంటే ట్రై అనే బ్లాక్ లో రాయాలి. సో ట్రై అనేది ఇక్కడ ఓపెన్ చేశాను నేను. సో దీని క్లోజింగ్ వచ్చేసి మనం ఎక్కడ పెట్టాలి, ఇక్కడ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఉంది కదా, దీని తర్వాత నేను క్లోజింగ్ అయితే పెట్టేశాను. రైట్, సో ట్రై బ్లాక్ అనేది కంప్లీట్ చేశాను. ఇమీడియట్ దీని కిందనే మనం ఏం తీసుకోవాలి ఇప్పుడు, క్యాచ్ బ్లాక్ అనేది తీసుకోవాలి. సో క్యాచ్, సో క్యాచ్ లోపల మనం ఏం చేయాలి, నీకు అసలు ఏం ఎగ్జెప్షన్ వచ్చింది ఆ ఎగ్జెప్షన్ డీటెయిల్ అనేది ఇక్కడ మనం చూపించాలి. ఒక్కసారి మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తున్నాను. సో ఏ వాల్యూ 10 ఇచ్చాను, బి వాల్యూ 0 ఇచ్చేసాను. సో మనకు వచ్చిన ఎగ్జెప్షన్ ఏంటిది, ఇక్కడ స్టక్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఈ అర్థమెటిక్ ఎగ్జెప్షన్ ఏదైతే ఉన్నదో ఇది క్లాస్ నేమ్, ఈ క్లాస్ నేమ్ వచ్చేసి ఇక్కడైతే మనం తీసుకోవాలి. అర్థమెటిక్ ఎగ్జెప్షన్ దీనికంటే ఒక రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ఏఈ అని తీసుకుంటున్నాను, ఏఈ అని తీసుకున్నాను. అవసరం లేదు, ఇక్కడ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోపల మనం ఏం చూపించాలి, ఏదైనా స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఎగ్జెప్షన్ అనేది వచ్చింది, ఎందుకు వచ్చింది, దానికి రీజన్ ఏంటిది అనేది నేనైతే ఇక్కడ రాస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సో బి వాల్యూ should not give 0. రైట్, సో నేను సేవ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు దీన్ని. సో నా మెయిన్ స్టేట్మెంట్స్ అన్నిటిని తీసుకొచ్చి నేను ట్రై అనే బ్లాక్ లో రాయడం జరిగింది. సో మరి క్యాచ్ బ్లాక్ లోపల ఏం చేస్తాను, ఒకవేళ మనము బి వాల్యూ 0 ఇచ్చినప్పుడు మనకి ఎగ్జెప్షన్ అనేది వస్తుంది. కాబట్టి మనం స్టేట్మెంట్ ఏం చూపిస్తున్నాము, బి వాల్యూ అనేది 0 ఇవ్వకూడదు. సో బి వాల్యూ అనేది 0 ఇవ్వకూడదు అని ఇన్ఫర్మేషన్ ని మనం ఎక్కడ రాసినాము, ఈ క్యాచ్ అనే బ్లాక్ లోపల రాయడం జరిగింది. సో ఒక్కసారి అయితే ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ ఒకసారి కంపైల్ చేసి రన్ చేద్దాము, రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాము. సో కంపైల్ అయితే చేస్తున్నా నేను. సక్సెస్, రన్. ఇప్పుడు నేను కరెక్ట్ వాల్యూ ఇస్తున్నాను, ఏ వాల్యూ 20 ఇచ్చాను, బి వాల్యూ 4 ఇచ్చాను, నాకు ఎటువంటి ఎగ్జెప్షన్ అనేది రాలేదు, పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకుంటున్నాను నేను, ఏ వాల్యూ 10 ఇచ్చాను, సో బి వాల్యూ 0 ఇచ్చాను. ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాము. ఆన్సర్ ఏమొచ్చింది, బి వాల్యూ షుడ్ నాట్ గివ్ 0. అంటే ఈ క్యాచ్ బ్లాక్ లోపల మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ రాసినామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. సో క్లియర్ అయింది. సో ఇది రన్ టైం లోపల వచ్చే ఎర్రర్స్ మనం సాల్వ్ చేయడము, ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ మెథడ్స్.
సో మనకు బాగా గుర్తు రావాల్సింది ఏంటంటే ట్రై అండ్ క్యాచ్, ఈ రెండింటి గురించి మనకు తెలిసి ఉండాలి. సో ట్రై లోపల ఏం రాస్తా ఉంటాం, మనం రాసే మెయిన్ ప్రోగ్రామ్ అంతా తీసుకొచ్చి మనం ఎక్కడ రాస్తా ఉంటాం అంటే ట్రై అనే బ్లాక్ లో రాయాలి. సో తర్వాత ఇమీడియట్ దాని కిందనే మనము క్యాచ్ బ్లాక్ అనేది తీసుకోవాలి. సో ఏదైతే ఎగ్జెప్షన్ వస్తుంది అనేది మనకు ముందే తెలుస్తుంది. సో ఆ ఎగ్జెప్షన్ పేరు మీద ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మరి ఆ ఎగ్జెప్షన్ వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది అక్కడ మనం ఒక మెసేజ్ రూపంలో డిస్ప్లే చేసినట్లయితే అది యూజర్ కి ఈజీగా అండర్స్టాండ్ అవుతా ఉంటది. సో ఇది ఎగ్జెప్షన్ హ్యాండిలింగ్ మెథడ్స్.